సాయంకాలం మన ధ్యానము కొరకై దేవుని వాక్యములో నుండి జకర్యా గ్రంథము 6వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను మరలా తేరి చూడగా పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మూడవ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమంతటా సంచరించుచుండెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవు, దేవుడవు, నిత్యుడవు, తండ్రివి, సమాధానకర్తవు, అధిపతివి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది! బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే గుప్తములైనవి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో వసిస్తూ ఉంది. ప్రేమగల మా తండ్రి, దివ్యమైన మీ వాక్యమును మాకిచ్చి అందు మీ ప్రణాళికలు యావత్తు సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు మీరు దాచి ఆయా కాలాల్లో మీ చిత్త ప్రకారం మీ ఆత్మ ద్వారా ఆ సంగతులను లోకానికి, మానవాళికి, మీ ప్రజలకు విశేషంగా బయలుపరుస్తూ వస్తున్న మీ దయంతటికై స్తోత్రాలు. ఈ సాయంకాలం జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక భాగం చదువుకున్నాం. ఇంతవరకు ఈ గ్రంథం యొక్క ఈ ధ్యానంలో సహాయపడుతూ వచ్చారు. ఈ సాయంకాలం ఈ భాగాన్ని కూడా దేవా మీరు మాకు తెరువుము, మా కన్నులు మీరు తెరిచి అందున్న ఆశ్చర్యమైన సంగతులు మీరు చూడ సహాయం చేయము. మీ వాక్యం విషయమైన ఆసక్తి, శ్రద్ధ మా జీవితాల్లో అనుగ్రహించు. మీ ఆత్మాభిషేకాన్ని మేమందరము కోరుచు, విశేషంగా నేను యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో చివరి 8వ దర్శనానికి మనం వచ్చాం. 8 దర్శనములు అని మనం చెప్పుకున్నాం. 6వ అధ్యాయం మొదటి భాగముతో ఈ 8వ దర్శనం కూడా పూర్తవుతుంది అని. ఏమిటి ఆ 8వ దర్శనము అనే విషయానికి మనం ఒక మాట చెప్పుకుంటే,
1వ వచనం, నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడివై ఉండెను. ఇత్తడి పర్వతములై ఉండెను. కనుక ఇప్పుడు ఈ వచనం ప్రకారం మనం చూస్తే ఈ దర్శనానికి పేరు పెట్టచ్చు, 4 రథముల దర్శనము. ది విజన్ ఆఫ్ 4 chariots. జకర్యాని ఇప్పుడు ఇంతకు ముందులాగా దూత వచ్చి మేల్కొల్పలే. నిద్రపోవచ్చున్న ఒకడైనట్టుగా జకర్యా ఇప్పుడు లేడు. ఈ దర్శనాలన్నీ చూస్తూ రాగా జకర్యా ఒక నూతనమైన ఆత్మీయమైన అంతస్తులోనికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది అని. ఇంకా ఎవరో వచ్చి ఆయన తట్టి లేపి చూడు అని చెప్పవలసినంత అవసరత లేకుండా పోయింది. అందుకనే జకర్యా అంటాడు, నేను మరలా తేరి చూడగా. కాబట్టి తనలో ఒక నూతనమైన ఆశను మనం చూస్తాం ఇప్పుడు. ఇంతకుముందు ఆశ లేదు. ఇంతకుముందు నిద్రపోచున్నట్టుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు జకర్యా అంటాడు, నేను మరలా చూడగా. ఈ రోజున ప్రభు తన సంగతులు మనకు బోధించి బయలుపరుస్తూ ఉంటే మనకు ఆశ ఇంకా అధికం కావాలి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచునని వాక్యం చెబుతోంది. ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకము, దాని సంబంధమైన సంగతులు, వ్యవహారాలు, వ్యాపారాలు, పనులు, ఉద్యోగాలు, చదువులు ఇవన్నీ అవసరమే. అయితే నా ఆశ, నాకు అధికమయ్యే ఆశ నా ప్రభు, ఆయన గురించిన సంగతులు, ఆయన ప్రణాళికలు, ఆయన ఏర్పాట్లు ఏమిటివి అనేది నేను ఇంకా తెలుసుకోగోరుతున్నాను. పాటలో పాడతాం, ఆశ అధికం బగుచున్నది అని. కాబట్టి మన జీవితంలో జకర్యాకు వలె, జకర్యా మన వంటి మనుషుడే. కాబట్టి ఈ సంగతులు మనసులో ఉంచుకోండి. ముందేమో జకర్యా ఎలా ఉండే, 4వ అధ్యాయానికైనా మనం వచ్చినా, లేక అంతకుముందు 1వ అధ్యాయం నుంచి ఈ 7 దర్శనాలు మనం చూసినప్పుడు జకర్యా దగ్గరికి ఎవరో దూత వచ్చి ఆయన లేవగొట్టి నిద్రపోచున్నవానిగా ఉన్నట్టు లేవనెట్టి, అప్పుడు నీకు చూస్తున్నావా, నీకేం కనపడుతుంది ఇన్ని అడిగి, ఆ తర్వాత నాకు అది ఇది కనపడుతుంది అన్నాడు. అయితే ఇప్పుడు ఎవ్వరు అవసరం లేకుండా పోయింది, నేను చూడగా. కాబట్టి మన జీవితంలో సంవత్సరాలు గడుస్తుంటే రక్షణ పొంది, వాక్యం చదివి, ఆరాధనలో గడిపి, సేవలో గడుపుతూ, ప్రభులో విశ్వాసంలో గడుపుతారు. మన జీవితాలలో మనం కూడా ఇలాగున ఆత్మీయమైన అంతస్తులోని మనం పోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, 6వ అధ్యాయం 8వ దర్శనాన్ని గురించి మనము చెప్పుకున్నాం. మొదటి 8 వచనాలలో ఆ దర్శనం గురించి మనము చూస్తాము. కాబట్టి ఏంటి ఆ దర్శనము అని అంటే, 4 రథములను గూర్చిన దర్శనము అని. అయితే ఇప్పుడు ఈ భాగాన్ని గురించి సంగ్రహంగా ఒక మాట ముందుగా చెప్పాలి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇదే అధ్యాయంలో ముందు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఈ అధ్యాయంలో ఈ మొదటి భాగంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మన ప్రభువైన దేవుడు చేయబోనటువంటి తీర్పును గురించి మనకు చూపిస్తూ ఉంది. ఆయన తీర్పు చేయడం ద్వారా ఈ లోకమును
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల రాజ్య పాలన కొరకై సిద్ధపరచడం అనేది ఈ భాగంలో కూడా మనకు అర్థమవుతూ ఉంది అని. నేను 4వ అధ్యాయం లేక 5వ అధ్యాయము మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ విషయాలు చెప్పుకున్నాం. అక్కడ 2 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పుకున్నాం. ఒకటి ఎగురుచూ ఉన్నటువంటి పుస్తకం, రెండవది కొల అని. ఈ రెండు ఏం చూపిస్తున్నాయి? ఎగురుచూ ఉన్న పుస్తకం అనేది లోకంలో మానవాళిని ఒప్పింపజేసి వారి పాపములు బట్టి వారిని నిర్మూలన చేయడం. కాబట్టి పాపాత్ములైన మానవులను భూమి మీద నుంచి తొలగించడం ఒకటి. రెండవది మనం 5వ వచనం నుంచి 11వ వచనం దాకా వెళితే ఆ దోషమూర్తి స్త్రీ కొలలో ఏమిటో కాదు, ఆ స్త్రీకి పేరు ఏంటంటే దోషము, వికెడ్నెస్. కాబట్టి ప్రభువైన దేవుడి భూమి మీద నుంచి కంప్లీట్గా ఆ దుష్టత్వాన్ని, దుర్మార్గతను పూర్తిగా తొలగచేయటం. దీని వెనక అదృశ్యమైన స్థలం ఏంటంటే దిస్ ఈజ్ ప్రిపరేటరీ వర్క్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ సన్ టు బి ఎంథ్రోన్డ్ అండ్ రెయిన్ ఫర్ 1000 years. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడై 1000 ఏండ్లు పాలన చేయడానికి అలాగ లోకమును, భూమిని సిద్ధం చేయడం. 6వ అధ్యాయంలో కూడా ఈ మొదటి భాగంలో అదే మాటను మనం చూస్తాం. ప్రభువైన దేవుడు చేయబోవు తీర్పు, ఆ తీర్పుల ద్వారా ప్రభువైన దేవుడు ఈ లోకంలో మానవాళిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 2వ రాకడ కొరకై, ఆయన రాజ్య స్థాపనం కొరకై, ఆయన ఏలుబడి కొరకై సిద్ధము చేయడము. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే 6వ అధ్యాయం రైండ్ దయచేసి ఈ దర్శనాన్ని గురించి మనం వివరణలోనికి వెళ్తాం. 6వ అధ్యాయము 1వ వచనం. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను అనే మాటని ఇక్కడ మనము చూస్తాము అని. కాబట్టి 2 పర్వతములు, ఈ 2వ తలంపులో ఈ 2 పర్వతాలు ఏమిటివి అనేది మనం చూడాలి. అందుకే మనం పాడిన పాటలు కూడా ఆ కోణంలోనే మనం పాడాం. సియోను గురించి పాడాం, యెరూషలేమును గురించి పాడాం, పురాన్ని గురించి, పట్టణాన్ని గురించి పాడాం, పర్వతాన్ని గురించి మనం పాడాం. కాబట్టి ఇప్పుడు ఆ 2 పర్వతములు ఏ పర్వతములు అనే విషయానికి మనం వస్తే బైబిల్లో అతి ప్రాముఖ్యమైన పర్వతాలు సియోను పర్వతం, 2వ పర్వతము దానికి ఎదురుగానే ఉన్న ఒలీవల పర్వతం. సో ది మౌంటైన్ ఆఫ్ జయన్ అండ్ ది మౌంటైన్ ఆఫ్ ఆలివెట్, ఈ 2 పర్వతాలు అందిస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే ఈ రథాలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి ఏంటండి? 2 పర్వతముల మధ్య నుంచి బయలుదేరుతున్నాయి. అంటే ఈ 2 దాదాపు ఒకదానికొకటి చెప్పండి ఎదురుగా ఉన్నాయి, ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. పాత నిబంధనలో కూడా 2 పర్వతాలు ఉన్నాయి ఎదురుగా. సరే, ఆ సంగతి మనం ఇప్పుడు పోం. ఇక్కడ పాత నిబంధనే, ఇప్పుడు కొత్త నిబంధన కూడా వచ్చాం. ఇప్పుడు ఈ 2 పర్వతములు, ఒకటి సియోను పర్వతం, రెండవది ఓలివల
పర్వతం అనేది మనం చూస్తాం. ఈ 2 పర్వతాల విషయంలో అద్భుతమైన సంగతులు ఏంటివి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, సియోను పర్వతాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ సంగతుల గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి మీరు త్రిప్పండి. ఎక్కడున్నా ఆన్లైన్ వ్యూయర్స్, చూసేవారు వినేవారు కూడా మీ బైబిల్ త్రిప్పండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ 2వ వచనంలో అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము అని మనం చూస్తాం. ఏ పర్వతం అది? 3వ వచనంలో ఆ కాలమున సియోనులో నుండి, ఆ కాలమున సియోనులో నుండి. 3వ వచనం మధ్యలో యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు అని. కాబట్టి సియోను పర్వతము, యాకోబు దేవుని మందిర పర్వతం, యెహోవా పర్వతం. దీనికి ఇన్ని మాటలు, ఇంకా ఎన్నో బిరుదులు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే సియోను పర్వతం, యాకోబు దేవుని మందిర పర్వతం, యెహోవా పర్వతం అని మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఆ పేర్లను గురించి కాదు కానీ ఒక ప్రాముఖ్యమైన తలంపు ఈ పర్వతాన్ని గురించి మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఇది తర్వాత తలంపు మనం వెళ్ళినప్పుడు ఎంత ప్రాముఖ్యం అనేది మనం అర్థమవుతుంది. రండి దయచేసి 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఏం బయలుదేరుతుంది? ధర్మశాస్త్రం అక్కడి నుంచి బయలుదేరుతుంది, యెహోవా వాక్కు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంది అని. అయితే ఏంటంట? రండి మళ్ళీ ఆ మాట చూద్దాం. 3వ వచనం చివరిలో, మనము వెళ్ళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని. అంటే యెహోవా వాక్కు సియోనులోంచి ఎందుకు బయలుదేరింది? ఆయన ధర్మశాస్త్రం ఎందుకు బయలుదేరింది అని అంటే, ఆయన వాక్కు బయలు వెడలతోడనే వెలుగు కలుగు. దావీదు అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. తర్వాత 43వ కీర్తనలో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఈ సియోనులో నుంచి, ఈ మందిర పర్వతంలో నుంచి, పర్వతం మీద మందిరంలో నుంచి అలాంటి వాక్కు బయలుదేరుతుంది, అలాంటి ధర్మశాస్త్రం బయలుదేరుతుంది. లోకము చీకటి గాఢాంధకారంతో కమ్మి ఉన్న ఈ మానవాళికి, ఈ లోకానికి ఆ వెలుగు అనేది ప్రభువైన దేవుడు సియోను నుంచి ప్రకాశింపజేశాడు. సరే, మరి ఏం చేయాలంటారు? ఎందుకని దేవుడు అలాగా చేశాడు అనే విషయానికన్నా మనం వస్తే 3వ వచనం చివరి భాగం, యెషయా 2:3 చివరి భాగం, మనము ఆయన త్రోవల్లో నడుతాము అని. కాబట్టి మనం ఆయన త్రోవల్లో నడుస్తాము రండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు లోకాన్ని ప్రభువైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు, వారి ఎదుట వెలుగును ప్రకాశింపజేశాడు నాటి నుంచి నేటి వరకు. కారణం ఏమిటి అంటే, లోకులు ప్రజలు ఆయన మార్గాల్లో వారు నడుచుకునేదానికి. వారు ఎలాగున్నారట? 2వ అధ్యాయము 4వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఈ లోకం ఎలాగుంది? యాకోబు వంశస్థులు ఎలాగున్నారు? తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. 6వ వచనం, వారు ఫిలిస్తీయుల మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేదురు, గనుక నీవు వారిని
విసర్జించి ఉన్నావు. కాబట్టి ప్రజలు, లోకము వారి పాపమును బట్టి ప్రభువైన దేవుని చేత వారు విసర్జించబడిన వారుగా ఉన్నారు. ఇదంతా ఒక వ్యక్తిలో మనం చూడాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ తరువాత యాకోబు ఆశీర్వాదం పొందగోరి ఏం చేశాడట? ఎంతో వెతికాడట. అయితే అతడు విసర్జించబడి దాన్ని పొందనోళ్ళగా పోయాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మానవాళి ప్రభువైన దేవుడు దయగల వాడే. ఇంకెంత కాలం ఇలాగ మీరుంటారు? రండి, ఇదిగో ఈ మార్గాలు మీకు బోధించబడుతున్నాయి. సియోను పర్వతం, యెహోవా మందిర పర్వతం, యాకోబు దేవుని మందిర పర్వతం నుంచి ధర్మశాస్త్రం బయలు వెళుతుంది. మనం తీర్మానం చేసుకోవాలి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా లేక ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా కూడా ఇది మన తీర్మానం అయి ఉండాలి, ఇది మన మాట అయి ఉండాలి. రండి, యెహోవా మందిర పర్వతాన్ని వెళదాం. అక్కడ ఆయన మనకు తన మార్గాలు బోధిస్తాడు. రండి, మనం ఆయన మార్గములలో నడుచుకుందాం. ఇటు తీర్మానం మనం కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇది సియోను పర్వతాన్ని గురించి. సరేనా? ది మౌంట్ జయన్. అయితే ఇప్పుడు రెండవ మౌంటైన్కి మనం వద్దాం. దీనికి ఎదురుగానే ఒలీవల పర్వతం ఉంది, మౌంట్ ఆలివెట్. లూకా సువార్తలో, లేకపోతే ముందు మత్తయి సువార్తకు వద్దాం, 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకంలో జన్మించిన ఆ కాలంలో, ఆయన శరీరం మందు జీవించు కాలంలో సంగతి. 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు ఏకాంతముగా వచ్చిరి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నాడంటండి? ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. అప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. వారు ఏదో ఆయనతో చెప్పబోయినారు, చెప్పారు కూడా, ఇంతకుముందే చెప్పారు. అంతేకాదు, ప్రభువును వారు ఒక మాట అడుగుతున్నారు 3వ వచనంలో. ఏమని అడిగారు? ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనతో ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమనగా. కాబట్టి ఆ రోజు సియోను పర్వతం మీద దేవుని వాక్యం, ఆయన ఉపదేశం, ఆయన వెలుగు ఎలాగైతే బయలు వెళ్ళిందో, యేసుప్రభు వారు శరీరధారిగా జీవించే ఆ కాలంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడిగిన ప్రశ్న, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అని అడిగితే ప్రభు వాటన్నిటిని వారికి ఏం చేశారంటే చెప్పండి, బోధించారు. సరే, ఇక్కడి నుంచి మనం ఇంకా ముగింపుకు వెళ్ళిపోతే, అంటే యేసు ప్రభు వారు ఈ ఒలీవ కొండ మీద ఇప్పుడు కూర్చున్నాడు 24వ అధ్యాయంలో. అయితే లూకా సువార్త 24వ అధ్యాయానికి మనం వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నుంచి పరమునకు ఆరోహణం కాబోతాడు. లూకా సువార్త 24వ అధ్యాయం. యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత, మత్తయి 24లోనేమో యేసు ప్రభు వారు శరీరధారిగా మరణించకముందు లోకములో ఉన్న దినాల సందర్భం. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం ఒలీవల కొండ దగ్గరికి వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానమైన తర్వాత ఆయన పరమునకు ఆరోహణం కాకముందు ఆయన తన శిష్యులైన వారిని ఏం చేశాడంట? రండి, ఆ 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను.
వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. కాబట్టి ఇది ఒలీవల కొండ అని నేను మీకు ఇక్కడ ఆ పేరు మీకు లేకపోయినా ఇది ఒలీవల కొండే. అంటే నేను ఇంకే ఈ కొండల గురించి కూడా చెప్పాల్సిన సందర్భాలున్నాయి. ఇక్కడితోనే నేను సర్ది చెప్పి ముగించబోతాను ఈ తలంపు. అయితే ఇది ఒలీవల కొండ అని మనకి ఎప్పుడు ఎక్కడ అర్థమవుతుంది? జకర్యా గ్రంథంలోనే మనకు అర్థమవుతుంది. మరి ఒక మాట దానికి పోకముందు చూద్దాం. అపొస్తలుల కార్యములు. ఈ ప్రజలు ఆయన పరమునకు ఆరోహణమవుతూ ఉండగా వారు ఆయన తట్టు తేరి చూస్తున్నారట. అప్పుడు వారికి ఇద్దరు మనుషులు అగపడి 11వ వచనంలో ఈ మాట అంటారు. 1:11 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకము చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిదరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. తిరిగి వచ్చును అన్నప్పుడు ఏమంటామండి? దీన్ని రెండవ రాకడ. ఈ విషయం ఈ కొండ మీద ఉన్న ఈ గలిలయ మనుషులకు, ఈ శిష్యులకు, ఆ మనుషులందరికీ ఆ ఇద్దరు మనుషులు చెప్పారు. ఇది అయిన తర్వాత అప్పుడు వారు యెరూషలేముకి వెళ్ళిపోయారు. అయితే ఇది ఒలీవల కొండ అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మీ యొద్ద నుంచి ఏ రీతిగా యేసు పరమునకు కొనిపోబడను ఆ రీతిగానే ఆయన మరలా మీ యొద్దకు వచ్చును. ఆయన వచ్చేది ఆ సందర్భం వాక్యం ఒకటి చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము జకర్యా గ్రంథం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. ఒలీవల కొండ ఇక ఎక్కువ అవసరం లేదు. ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పాదములు ఉంచబోతున్నాడు? ఒలీవల కొండ తూర్పు, ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచబోదు. అంటే ఒలీవల కొండ మీద నుంచి ఆ ప్రభువైన క్రీస్తు నిలబడి వారితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి పైకి వెళ్ళి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఇక్కడికే వస్తాడు. కనుక ప్రభు అయిన క్రీస్తు మరలా ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు ఈ కొండను గురించి మనం చెప్పుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతులు అనేకములు ఉన్నప్పటికీ ఈ కొండ మీద నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రాకడను గూర్చి చెప్పాడు, రాకడ సూచనను గూర్చి చెప్పాడు, యుగ సమాప్తిని గూర్చి చెప్పాడు. అద్భుతమైన విషయాలు. ఎందుకు అనంటే ప్రవక్తలు చాలామంది ఈ విషయాల గురించి ప్రవచించారు, కానీ అయితే అవి వారికి అర్థం కాలే, వారు గ్రహించలేకపోయినారు. పేతురు అపొస్తలుడు ఆ సంగతిని గురించి మాట్లాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ పేతురు 10-11 వచనాలు నేనే చదువుతున్నాను. మీకు కలిగిన కృపను గూర్చి, కలిగినగా క్షమించండి, వాక్యం ఖచ్చితంగా చదవాలా. మీకు కలుగు అంటే ఇంకా కలగలే ఆ కృప. కలిగిన కృప వేరే, కలగబోవు కృప వేరే. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుతూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి, వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చిన దాన్ని విచారించి పరిశోధించి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా
మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యములను ఆ రోజు వారికి ఏం అర్థం కాలే, వారు కేవలం ప్రవచించారు. కానీ ఇప్పుడు మీకు కలగబోవు కృప, ఆ సంగతుల గురించి ఇక్కడ మనం గమనించినట్టయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఏ కాలమును బట్టి ఆయన సంగతులు ఇవన్నీ ఇక్కడ మనం చదివాం కదా, ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో ఆ సంగతులన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద చెప్పాడు. సరే, అల్టిమేట్గా చివరిగా ఒక మాట చెబుతా ఆ కొండ గురించి. ఒలీవల కొండ, దిస్ ఈజ్ ది కల్మినేషన్ ఆర్ కన్జ్యూమేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద క్రైస్తవ జీవితం యొక్క ముగింపు లేకపోతే సంపూర్ణత అనేది ఈ కొండ మనకు చూపిస్తుంది. ఏంటది? యేసయ్య అక్కడి నుంచి ఏమైనాడు? మారు. ఓ దినం రాబోతుంది, మనం ఏం కాబోతున్నాం? మనం ఆ కొండ మీదకి వెళ్ళి ఆరోహణం కాము. కానీ అయితే మనం ఎక్కడన్నా ఉండని ఏమవుతాం మనం చెప్పండి? ఆరోహణం అవుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందు నివృత్తులైన వారు మొదట లేతురు, ఆ మీదనే సజీవులమై నిలిచిండు. మనము మార్చబడదాం. మనము మార్చబడి వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు మేఘముల మీదకి, మధ్యాకాశం మేఘముల మీద కొనిపోబడతాం. ఇది ఒలీవల కొండ. ఇంకా దీని గురించి నేను ఎక్కువ ఏం ప్రస్తావించను. ఈ కొండలు మీరు ధ్యానం చేస్తే ఇంకెన్నో దివ్యమైన సంగతులు మీకు అర్థమవుతాయి. సరే, ఇప్పుడు జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య. కాబట్టి ఏం పర్వతాలంటే ఇవి? సియోను పర్వతం, ఒలీవల పర్వతం. ఆ 2 పర్వతాలకు వచ్చిన దివ్యమైన సంగతులు మనం చూచాం. అయితే ఇప్పుడు ఆ పర్వతాల విషయమై ఒక విచారకరమైన సంగతి మనం చూస్తాం. అంటే ఆ పర్వతాలు విచారకరమైనవి కాదు కానీ, అయితే ఈ 2 పర్వతాల ఎవరి జీవితంలో సద్వినియోగం చేసుకోలేకపోయినారో వారి జీవితంలో ఒక దౌర్భాగ్యమైన విచారకరమైన స్థితిని మనం చూస్తాం. ఏమిటి ఆ స్థితి అనే విషయానికి ఇప్పుడు మనం రాబోతాం. 6వ అధ్యాయం 1వ వచనం జకర్యా గ్రంథంలో, నేను మరలా తేరి చూడగా. ఈ ఫ్యాన్ ఆపేసయ్యా. మొన్న చెన్నైకి వెళ్ళాము. అక్కడ ఒక కాన్వకేషన్ అయితే ఆరంభ రోజున విపరీతమైన పురుగులు నా పక్కనుండే వాళ్ళ మీద అన్ని వాడవలే, నా మీదనే వాళ్తున్నాయి. అప్పుడు నా పక్కన నెవిల్లే కూర్చున్నాడు. నెవిల్లే గారు మన దగ్గర వస్తాడు కదా, కూర్చొని, బ్రదర్ యువర్ డ్రెస్ ఈజ్ వెరీ షైనింగ్, అందుకే అవన్నీ నీ మీదకి వస్తున్నాయి అన్నాడు. అంటే తెల్లగుడ్డలు వాళ్ళ మీదకి రావడం, వాళ్ళంతా కలర్ డ్రెస్ వేసుకున్నారు అని ఇప్పుడు నా మీదకి వస్తున్నాయి అన్నీ. సరే రండి, ఆ 2 పర్వతాలకు వచ్చిన ఒక విశేషమైన సంగతి ఏమిటి? నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. ఏ పర్వతాలు అంటే ఆ పర్వతాలు, అది సంగతి. ఇది 3వ తలంపు మనం చూస్తున్నాం. 3వ తలంపును మనం చూస్తున్నాం.
ఈ మూడవ తలంపు, ఆ పర్వతాలు ఇత్తడి పర్వతాలట. మనం ఎన్నడూ చూసి ఉండము. ఒకవేళ జకరియా 2 పర్వతాలు చూస్తుంటే అవి ఏ పర్వతాలు ఉన్నాయి? ఇప్పుడు ఇత్తడి పర్వతాలు. ఇంతకుముందు ప్రభువైన దేవుడు సియోను కోరుకున్నాడు తన నివాస స్థలముగా. ఆ సియోను పర్వతం యెరూషలేము కొండ. అప్పుడు ఇత్తడి పర్వతంలాగా ఏమీ లేదది. ఆ తర్వాత ఒలీవల కొండను ప్రభు కోరుకున్నాడు. అక్కడ కూర్చొని దివ్యమైన సంగతులను వారికి బోధించాడు. వారికే కాదు, మనకందరికీ. అప్పుడు అది ఇత్తడి పర్వతం కాదు. అయితే మరి ఏమని చెప్పాలి అప్పుడు? ఇందాక వాక్యం చెప్పుకున్నాం కదా, 2వ అధ్యాయంలో 24వ అధ్యాయం లూకాసు సువార్త. ఆ పర్వతంలోంచి ధర్మశాస్త్రం, ఆ పర్వతంలోంచి యెహోవా వాక్కు, ఆ పర్వతంలోంచి నెరవేర్చబడబో ప్రవచనాలు, రాకడ సూచనలు, యుగ సమాప్తి, ఎన్ని అద్భుతమైన సంగతులు. వినేవారికి ఎంతో ఆశీర్వాదాన్ని, వారు దేవుని మార్గాలను నడుచుకొని వారు మేలు పొందినట్లుగా ఈ 2 పర్వతాలు వచ్చి మనం చూస్తాం ప్రభువైన దేవుడు వాడాడు. అయితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ 2 పర్వతాలు ఏ పర్వతాలు అంటండి? ఇత్తడి పర్వతములు. జకరియా 2 పర్వతాలు చూస్తుంటే ఇత్తడి పర్వతములు అని అన్నారు. ఇత్తడి దేవుని వాక్యములు ఏం చూపిస్తుంది? నిర్గమకాండం 27వ అధ్యాయం 2వ వచనములో ప్రత్యక్షపు గుడారపు వెలుపటి ఆవరణములో ఇత్తడి బలిపీఠమును మనము చూస్తాము. ఇత్తడి బలిపీఠం. ఆ ఇత్తడి బలిపీఠము ప్రజలు తమ పాపముల ప్రాయశ్చిత్తం కొరకై తెచ్చే అర్పణలు, బలులు దాని మీద అర్పిస్తే అగ్ని దహిస్తుంది. తెచ్చిన వారు వాటిని అర్పించేటప్పుడు వారు తమ చేతులు ఆ అర్పణల మీద ఉంచి, ఆ పశువుల మీద ఉంచి యాజకులకు ఇస్తే వధించి అర్పిస్తారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇత్తడి తీర్పునకు సాదృశ్యము. అంతే, ఒక్క మాటలోనే చెప్పు. ఇత్తడి తీర్పును మనకు చూపిస్తూ ఉంది. అవును, ఇక్కడ 27వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనములో 2వ వచనములో ఇత్తడి తీర్పును మనకు చూపిస్తుంది కదా. నేను ఇంకొకటి 2 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఇశ్రాయేలీయులు సనిగి పాపము చేసినప్పుడు తాపకరమైన సర్పములు వారిలోనికి ప్రభు పంపగా అనేకులు కరిస్తే చచ్చిపోతున్నారు. అప్పుడు వారు మోషేకు మొరపెట్టారు. మోషే వచ్చి యెహోవాకు మొరపెట్టుకున్నారు. వారు అన్నారు, మేము పాపం చేశాం నీకును యెహోవాకు విరోధంగా. ఈ సర్పములు మాలోంచి తొలగిపోయినట్లు సాయం చేయి. మోషే ప్రభువుని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు దానికి ఒక విరుగుడును చూపించాడు. ఏమిటా విరుగుడు? మోషే, నీవు తాపకరమైన రూపము వంటి సర్పమును ఇత్తడితో చేయుము, దాన్ని తీసుకొని వెళ్ళి ఇత్తడి స్తంభం మీద పెట్టుము. 21వ అధ్యాయము 9వ వచనం సంఖ్యాకాండంలో చూస్తే ప్రభువైన దేవుడు ముందు చెప్పాడు, దానివైపు తేరి చూచిన వారందరూ ఏమవుతారట? బ్రతుకుతారు. సరే, వారి పాపము నిమిత్తమైన తీర్పు అక్కడ మనం చూస్తాము ఆ ఇత్తడి దాంట్లో. అయితే ఈ సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కొరకు వాడుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ పైకెత్తినో మనుష్య కుమారుడు ఆ ప్రకారమే పైకి ఎత్తబడవలెను అన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాడు? ఆ తీర్పు మనిషి కుమారుడు తాను పొందబోతున్నాడు, నేను పొందబోతున్నా అన్నదానికి ఆయన చెప్పాడు. ఓ టైం రానే వచ్చింది,
12వ అధ్యాయము 30-31 వచనంలో యోహాను సువార్తలో యేసుప్రభు వారి మాట అన్నాడు, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చేయబడుతుంది. 12వ అధ్యాయము యోహాను సువార్త 31, 32, 33. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడినలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండేనో సూచించుతూ ఆయన ఈ మాట యేసుప్రభు వారు యోహాను సువార్త 3:14లోనే చెప్పాడు. మోషే సర్పమును పైకెత్తినట్లు మనిషి కుమారుడు పైకెత్తబడాలంటే ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడు అనే విషయాన్ని గురించి ప్రభు తాను అక్కడే చెప్పాడు. 12వ అధ్యాయంలో ఇంకా కాస్త తేటగా చెప్పాడు. కనుకనే ఇత్తడి దేవుని వాక్యంలో తీర్పునకు సాదృశ్యము అనేది మనకి తేటగా అర్థమవుతుంది. ఇంకెక్కువ వచనాలు మీకు అక్కర్లేదు, మీరు చూడండి తర్వాత. కాబట్టి ఇప్పుడు ఈ పర్వతాలకి ఏమాత్రం ధర్మశాస్త్రం బయలుదేరేదిగా, యెహోవా వాక్యం బయలుదేరేదిగా, ఆయన ప్రవచనోక్తులు రాకడకు యుగ సమాప్తి సూచనలు బోధించే బోధ కొరకైనా కాదు. ఇక ప్రజలకు వెలుగు బయలుపరిచేందుకు కాదు, ప్రజలకు నడుచుకోవాల్సిన మార్గాలు తెలియపరిచేందుకు కాదు. అక్కప్పుడది. అయితే ఇప్పుడు ఈ 2 పర్వతాల మధ్య 2 పర్వతాలు ఇత్తడి పర్వతాలుగా మారిపోయినాయి. ప్రభువైన దేవుడు ఇంకో సందర్భంలో ద్వితీయోపదేశ కాండంలో, లేవి కాండంలో వారు పాపం చేస్తే ఆకాశాన్ని ఏంగా చేస్తారన్నాడు, ఇత్తడి గారు భూమిని ఏంగా చేస్తారన్నాడు, నేను ఇత్తడి ఇనుములుగా చేస్తా అంటే దేవుని శాపం శాపం శాపం. ఇప్పుడు ఈ మాట ఇక్కడ చెప్పి మరొక తలంపు వెళ్తా. ప్రభువైన దేవుడు బయలుపరిచిన తన ధర్మశాస్త్రమును, బయలుపరిచిన ఆయన మార్గాలను, ఆయన తెలియపరిచి బోధించే సత్యాలను నీవు విస్మరించి అంగీకరించకుండా అవిధేయత చూపుతూ ఉంటే అదే పర్వతాలు, అదే స్థలాలు మన జీవితాల్లో తీర్పుకు కారణమైపోతాయి. మేలుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. నాడు వారి విషయంలోనే కాదు, నేడు మన విషయంలో కూడా ఇది వాస్తవమే. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, ప్రస్తుతమైతే మనకు బయలుపరచబడిన వాటిని బట్టి మనం నడుచుకుందాం. ఇంకేదైనా అవసరమైతే ఆయన తర్వాత మనకు బోధిస్తాడు అని పౌలు అపోస్తలుడు చెప్పాడు. కాబట్టి ఆ నూతన తీర్మానం చేసుకుందాం. లేని పక్షంలో మన జీవితంలో అదే పర్వతాలు, అదే స్థలాలు అవి ఇత్తడిగా మారి అక్కడి నుంచే అదే తీర్పు మరలా మనకు వస్తుంది. నిజమే. నేను ఇంకో మాట చెప్పి తర్వాత తలపు వెళ్తా. నిర్గమకాండం 25వ అధ్యాయం 14 నుంచి మనం చూస్తే కరుణా మందసమును, కరుణాపీఠమును, కెరూబులను చేయన్నాడు. క్రిందకు మనం వస్తే 20-21 వచనాలలో ఏమంటాడంటే, నేను కరుణాపీఠం మీద కెరూబుల మధ్య నుంచి నీతో నేను మాట్లాడేదను, ఇశ్రాయేలీయులు ఏం చేయాలనో అది నేను నీకు చెప్పేదను అని అన్నాడు. ఒకవేళ మనం ఆ ప్రకారం లోబడకపోతే ఆయన చెప్పిన దానికి ఇక మనకు కరుణాపీఠం కాదు. ఏ పీఠం ఉంటుంది మన ముందు? న్యాయపీఠం ఉంటుంది, సీట్ ఆఫ్ జడ్జిమెంట్. విశ్వాసులకు కూడా ఉంది తీర్పు. 2 కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనాలు, విశేషంగా 10వ వచనం, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలను. దేనికి? ప్రతివాడు దేహమందుండి తాను చేసిన ఏ పనైనా సరే, మేలైనను కీడైనను, వాటి ప్రతిఫలం పొందినట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అయితే ఇది నీ పాపాల విషయమైన తీర్పు శిక్ష కాదు. ఆయన విశ్వాసులమైన మనకు కూడా తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఉంది. మన పని విషయంలో, మనం అనుదినం జీవించే జీవితం విషయంలో, మన వైఖరి విషయంలో, ది యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ అండ్ గాడ్స్ హౌస్, టువర్డ్స్ గాడ్స్ వర్క్, టువర్డ్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఎడల, దేవుని ఇంటి ఎడల, దేవుని పని ఎడల, దేవుని వాక్యం ఎడల మన వైఖరి ఎలాగ ఉండింది, దాని గురించి తీర్పు, పాపాన్ని గురించి కాదు. వన్స్ sin is forgiven, it is forgiven for eternity. అంతే. కాబట్టి విస్మరించకు. ఆ తర్వాత రెండవదిగా లోకం విషయానికి వస్తే, లోకులందరికీ ధర్మశాస్త్రం, ఇది యూదులకే కాదు, వాక్యం లోకానికి అందరికీ ప్రకటించబడుతుంది. 147 వాక్యం బహుగా పరిగెత్తుతుందని మనం పాడుతూ ఉంటాం. అవును, నిజమే. అలాంటి లోకానికి తీర్పు ఉంది. ప్రకటన గ్రంథం 20:14 మనుష్య కుమారుడు తన తండ్రి యొక్క ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మృతులు ఆయన ఎదుటికి తీసుకొని రాబడతారు. మరణము దాంట్లో వారిని అప్పగిస్తుంది, పాతాళలోకము దాంట్లో మృతులను అప్పగిస్తుంది, మృతుల లోకము దాంట్లో మృతులను అప్పగిస్తుంది. ఓ గొప్ప సమూహం వలె వచ్చి వారందరూ ఆయన నిలబడ్డారు. గ్రంథాలు విప్పబడ్డాయి. ప్రతి మనిషి తన క్రియలు చొప్పున తీర్పు పొందుతూ ఉన్నాడు. ఎవరి పేరైనా జీవ గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనబడినడుగా వాడు మండుచున్న అగ్ని గంధకంతో గుండంలో వేయబడ్డాడు. అదే నరకం. సరే, ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక ముందు ఇది జడ్జిమెంట్ అండ్ ప్రిపరేటరీ, అంటే తీర్పులు ప్రభువైన క్రీస్తు రాకడ కొరకైనా ఆయన రాజ్య స్థాపన కొరకై రాజుల కొరకై సిద్ధపాటు అనేది దర్శనం చూపిస్తుందని చెప్పుకున్నాం. రెండవదిగా ఈ 2 పర్వతాలు ఏంటివి అని చెప్పుకున్నాం. సియోను, ఒలీవల పర్వతం. ఆ 2 పర్వతాల విషయంలో దైవ ఆశీర్వాదాలు దీవెలంటూ మనం చెప్పుకున్నాం. మూడవదిగా ఎవరు వాటిని తృణీకరించి నిరాకరిస్తున్నారో అటు వారికి ఆ 2 పర్వతాలు ఎలా ఉండబోతున్నాయంట? తీర్పు. ఇత్తడి పర్వతాలు. ఇంతకుముందు ఇత్తడి పర్వతాలు కాదు, సియోను ఇత్తడి పర్వతం కాదు, ఒలీవల పర్వతం ఇత్తడి పర్వతం కాదు, దివ్యమైన పర్వతాలు. అయితే ఇప్పుడు అవి అలాగా మారిపోయినాయి. ఇంకా ముందుకు వెళదాం. జకర్యా గ్రంథం దయచేసి రండి. జకర్యా గ్రంథం ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. 1వ నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచూ ఉండెను. ఎన్ని రథాలు బయలుదేరుతున్నాయంట? 4 రథాలు. అయితే 2వ వచనానికి వద్దాం. ముందు రథాలకు రాకముందు 2వ వచనానికి వద్దాం. ఆ పర్వతములు మొదటి రథములకు ఎర్రని గుర్రములు, 2వ రథానికి నల్లని గుర్రములు, 3వ రథానికి తెల్లని గుర్రములు, 4వ రథానికి చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. రథాల కంటే ముందు ఈ రథాలకున్న రథాలు లాగుతున్నటువంటి గుర్రాల గురించి మనం చూద్దాం. ఈ 4 గుర్రాలు, 4 అంటే 4 గుర్రాలని కాదు, ఒక్కొక్క రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి మనకి సంఖ్య లేదు. కాకపోతే ఈ 4 గుర్రములు అన్నప్పుడు ఒక గుర్రం అని నేను అనడంలే. ఈ 4 రంగుల గుర్రములు అందాం, సరిపోతాయి. ఓకే, ఈ 4 రంగుల గుర్రములు మనం చూసినప్పుడు ఆ రంగులను బట్టి ఆ గుర్రాలు ఏంటివో మనకు అర్థమవుతుంది అని. ఈ 6వ అధ్యాయంలో గుర్రాలు గూర్చి వాటి రంగులను గూర్చి మనం చదివాం కదా. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథానికి మనం వెళితే
6వ అధ్యాయంలో ఇక్కడ మనకు కనపడుతుంది. రండి దయచేసి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ ఈ రంగులు మనకు కనపడతాయి. 6వ అధ్యాయము. నేను త్వరగా వెళుతున్నాను. ప్రకటన గ్రంథం చాలా 2-3 సార్లు ధ్యానం చేశాం. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3-4 వచనాల ముందు ఏ గుర్రం కనపడుతుందంటే అండి, 2వ ముద్ర ఇప్పుడు రమ్ము అని 2వ జీవి, అప్పుడు ఎర్రని దైన వేరొక గుర్రం, ఎర్రని గుర్రం. జకర్యాలో చూసామా లేదా ఎర్రని గుర్రం? ఏమండి, తలకాయలను ఊపండి. ఎర్రని గుర్రం చూసామా జకర్యాలో? తలకాయలు కూడా ఊగడం లేదే. ఎక్సర్సైజ్ అయినా చేయండి, కొంచెం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎర్రని గుర్రం ఏం చూపిస్తూ ఉంది? 6వ అధ్యాయము 3-4 వచనాలలో మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా. కనుక ఈ 3-4 వచనంలో ఎర్రని గుర్రములు యుద్ధమును మనకు చూపిస్తాయి. దట్ షోస్ ది బ్లడ్ షెడ్, వార్స్ అండ్ బ్లడ్ షెడ్. ఈ రోజుల్లో మనం చూడడం లేదా యుద్ధాలు? అయితే మించిన యుద్ధాలు ఇంకా జరగబోతున్నాయి. వార్స్ అండ్ బ్లడ్ షెడ్ భయంకరంగా. అది నేను ఇంకెక్కువ వ్యాఖ్యానించను, సింపుల్గా చెప్పదు. ఎందుకంటే 6:30గా వస్తుంది. ఇంకొక తలంపు కూడా చెప్పం, ఇంకా 2 తలంపులు చెప్పాలి. సరే, ఆ తర్వాత 2వ గుర్రానికి, ఇంకో గుర్రానికి వెళ్దాం. 8వ గుర్రం 5వ వచనం 6వ వచనం. అంటే నేను మళ్ళీ జకర్యాలో నుంచి చెప్పడం లేక 5-6 వచనంలో రమ్ము అని 3వ జీవి చెప్పడం ఏంటి? నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను. ఏ గుర్రం అంటండి? నల్లని గుర్రం. నల్లని గుర్రం ఏం చూపిస్తుంది? ఇక్కడ మనం గమనిస్తే ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఏం చేస్తున్నాడట వాడు? ఏం చేస్తున్నాడు? దేనారమునకు గోధుమ, సేనారు 3 సేర్లు ఎవరు, నూనెయు ద్రాక్ష. కరువు కనపడుతుంది. కాబట్టి బ్లాక్ హార్సెస్ సిగ్నిఫైస్ ది ఫ్యామిన్. కరువును మనకు చూపిస్తుంది. ఎరుపు గుర్రమేమో యుద్ధాన్ని, నలుపు గుర్రమేమో ఏం చూపిస్తుందట? కరువును, భయంకరమైన కాటకాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత మరొక గుర్రాన్ని మనం చూస్తాం. అది 2వ వచనంలో 6వ అధ్యాయము, లేకపోతే ఇంకో గుర్రాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. ముందు 7-8. 4వ ముద్రను విప్పినప్పుడు రంబని 4వ చెవి చెప్పుడు. అప్పుడు నేను చూడగా పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. కాబట్టి ఆ రంగు కాదు, ఈ రంగు కాదు, పాండుర వర్ణం. ఏ పేల్ లేకపోతే చుక్కలు కలిగిన గుర్రం, కానీ బలమైందే. ఇది 3వ గుర్రం, అంటే 3 అని చెప్తున్నాను. కాబట్టి ఇదేం చూపిస్తుంది అనేది మనం గమనించినట్లయితే 7-8 వచనాలలో మనకు అర్థమవుతుంది. వాని పేరు ఏం పేరట? దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. 6వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఈ గుర్రం మరణాన్ని చూపిస్తూ ఉంది అని. తెగుళ్ళ చేత భయంకరమైన మరణం. మనకు తెలుసు ఐగుప్తు దేశంలో తెగుళ్ళు. చివరి తెగులు ఐగుప్తు గృహంలో ప్రతి జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. కాబట్టి 3వ గుర్రం పెస్టిలెన్సెస్. 1 యుద్ధములు, 2వది కరువు, 3వది తెగుళ్ళు. తెగులు ద్వారా మరణాన్ని చూపి. ఇప్పుడు 4వ గుర్రం. 4వ గుర్రం అంటే ఇక్కడ 6వ అధ్యాయంలో మొదటిది, కానీ మనం చూస్తే 2వ వచనం. 2. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము నాకు కనబడెను. ఏ గుర్రం అంట?
అక్కడ కూడా ఉందా తెల్లని గుర్రం? జకరియా 6వ అధ్యాయంలో. కాబట్టి వాటి వెనుక తెల్లని గుర్రం ఒకటి పోయింది. ఇక్కడ ఈ గుర్రం మీద కూర్చున్నవాడు వాని చేతిలో ఏముంది అని అంటే, అతనికి ఒక విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతని ఒక కిరీటం ఇవ్వడును. అతడు జయించుటకు. కాబట్టి ఇప్పుడు తెల్లని గుర్రం ఏం చూపిస్తుంది చెప్పండి త్వరగా. ఏమిటి కొనుక్కుంటారు నోరులలో? తెల్లని గుర్రం ఏం చూపిస్తుంది? జయమును చూపిస్తుంది. 2 దేశాలలో కొట్లాడేటప్పుడు యుద్ధం ఆపుతూ సమాధాన పడాలనుకుంటే కనుక వాడు ఎదుటోడు బలహీనుడు, వాడు తెల్లని జెండా చూపిస్తాడు. గెలిచామనుకుంటే వాడు ఇంకా తెల్ల జెండా చూపిస్తాడు. గెలిచాం, జయం మాది. కాబట్టి తెలుపు విజయాన్ని చూపిస్తూ ఉంది. వీటిని గురించి మీరు ధ్యానించండి. జకరియా గ్రంథంలో ఈ రథములను లాగుతూ ఉన్నటువంటి ఆ గుర్రములు, ఈ 4 రంగుల గుర్రములు, ఈ 4 సంగతులను మనకు చూపిస్తూ ఉంది. అయితే ఆ గుర్రముల గురించి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, అది మనసులో పెట్టుకోండి. ఈ గుర్రములు తీర్పును మనకు చూపిస్తుంది. హార్సెస్ సిగ్నిఫైస్ ది జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథములో అదే. అర్థమైంది కదా మీకు? 6వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో అదే మనకు బాగానే తెలుసు. ఆ తర్వాత ఇంకా నేను మీకు ప్రకటన గ్రంథం చెప్పిన కాబట్టి కాదు, ఒక మాట జ్ఞాపం చేస్తాను. 7 ముద్రల తీర్పులు. తర్వాత చెప్పండి. ప్రకటన గ్రంథంలో కొన్ని ఏళ్ళు ఉన్నాయి. 7 బూరల తీర్పులు. ఇంకా 7 తీర్పుల గురించి చెబుతున్నా. 6వ అధ్యాయం నుంచి 7 కాదు, 7 పాత్రలు. 7 seals judgments, 7 trumpets judgments, 7 vials judgments. ఏమో ఇంకెంతకాలం మీకు దేవుని వాక్యం చెబుతూ పోతుంటారో నాకు తెలియదు, కానీ అయితే నేర్చుకోవడం మీ వంతు అంతేగా. నా మట్టుకైతే ఈ స్థలంలో ఇంతవరకు ప్రభు కృపను బట్టే చెబుతాను, అతిశయించడం కాదు. చేయవలసిన వాక్యోపదేశం చేస్తూనే వచ్చా, ఈరోజు కూడా చేస్తూనే ఉన్నా. రిసీవ్ చేసుకోండి, ఇక మీ వంతు. పౌలంతటి మహానుభావుడు చెబితేనే వినుటకు మీరు మందులైనందున సంగతులు విశదపరచడం మాకు కష్టమైంది. ఇక మీ సంగతి అదైతే ఎవరేం చెప్తారు, నాకేం తెలియదు. సరే, ఏమన్నా కానీ పదం ముందుకు. కాబట్టి ఇప్పుడు 7 గుర్రములు ఏం చెప్తున్నాయంటే, 4 గుర్రాలు ఏం చెప్తున్నాయంటే ప్రభువైన దేవుని యొక్క తీర్పులను చెప్పి. ఇందాక నేను ఆరంభించిన మొదటితలంపులో చెప్పాను కదా, ఈ దర్శనం ప్రభువైన దేవుడు చేయబో తీర్పులను, అంతేకాకుండా ఆ తీర్పుల ద్వారా లోకాన్ని ప్రభువైన క్రీస్తు 1000 ఏళ్ల పాలన, ఆయన రాజరికం కొరకైనా సిద్ధపరచడాన్ని అని చెప్పారు కదా. కాబట్టి ఇక్కడ గుర్రములు ఈ తీర్పులు మనం చూపిస్తుంది. ఇక ముందుకు వెళ్ళిపోదాం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం. జకరియా గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు. నా ఏలినవాడ, ఇవి ఏమిటివని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, అతడు నాతో ఇట్లను, ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. 4-5 వచనాలు. ఇక్కడ జకరియా దృష్టి గుర్రాల మీద కాదు, విశేషంగా 4 రథాల మీదకి పోయింది.
అందుకనే 1వ వచనం చదువుతున్నాను. నేను మరలా తేరి చూడగా 2 పర్వతాల మధ్య నుండి 4 రథాలు బయలుదేరుచుండాను. 4వ వచనం చదువుతున్నాను. నా ఏలినవాడ ఇవేమిటి? 5వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు నాతో ఇట్లా, ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. అది 5వ వచనంలో. కాబట్టి చతుర్ అంటే 4. కనుక గుర్రాలు 4 కాదు. గుర్రాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అయితే రథాలు మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయి? 4 రథాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ తలంపుకు మనం వచ్చేటప్పటికి, ఇది 4వ తలంప అవుననుకుంటా. ఈ తలంపుకు మనం వచ్చేటప్పటికి ఈ 4 రథములు 4 చతుర్వాయువులు. 4 చతుర్వాయువులు. చతుర్వాయువులు అనేటప్పటికీ 4 గాలులు అని మనకు అనిపిస్తుంది. 4 గాలు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో వాడిన పదానికి మనం వెళితే అక్కడ చక్కని పదం వాడు 4 స్పిరిట్స్ అని వాడాడు. ఎవరంటే 4 ఆత్మలు అని వాడాడు. అవును, నిజమే. విండు గాలి దేవుని వాక్యంలో ఆత్మను మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి 4 గాలులు 5వ వచనంలో ఏమిటివి అంటే అవి ఒక సూచన, ఒక అలంకారం, సాదృశ్యము. కనుక ఈ 4 ఆకాశం యొక్క చతుర్వాయువులు అనే మాట. కనుక ఈ 4 రథములు, 4 గుర్రములు, క్షమించండి, 4 ఆత్మలు. ఈ 4 ఆత్మలు ఏ ఆత్మలు? మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆకాశపు చతుర్వాయువులు. చూడండి బైబిల్ బాగా, ప్రతి అక్షరం, ఫుల్ స్టాప్, కామా, సెమికోలన్లు, ప్రశ్న, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పట్టించుకొని వాక్యం చదవడం అనేది అవసరం ఎంతైనా. కాబట్టి ఆకాశపు చతుర్వాయువులు అనేటప్పటికీ ఈ వాయువులు ఆకాశపు చతుర్వాయువు. ఇప్పుడు చెప్పబోతాను అసలు సంగతి. అంటే హెవెన్లీ స్పిరిట్స్, ఇంగ్లీష్లో హెవెన్లీ స్పిరిట్స్. ఇప్పుడు ఆ వాయువుల విషయానికి కనుక మనం వస్తే కనుక రండి దయచేసి 104వ కీర్తన మనం వెళ్దాం. కీర్తన గ్రంథం. ఇక్కడ ఒక వచనం చదువుదాం. 4వ వచనం. త్వరగా తీసిన వారు ఎవరన్నా చదువుతారా? 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను. ఇప్పుడు వాయువులు, ఆకాశపు వాయువులు, అవి 4 ఆత్మలు. అంటే దైవలోకానికి సంబంధించిన ఆత్మలు. ఆకాశ మండలమందున దురాత్మలు కాదు. అర్థమవుతుందా? ఎఫెసీ 6లో ఏమున్నారు? ఆకాశ మండలంలో దురాత్మలు ఉన్నారు, వారు కాదు. అందుకని ఆకాశపు చతుర్వాయువులు అని వాడు, ది హెవెన్లీ స్పిరిట్స్. కాబట్టి ఇవి పరసంబంధమైన దైవలోకపు దూతలు. ఈ 104వ కీర్తన 4వ వచనం ప్రకారం మనం గమనించినప్పుడు ఎవరంటండి వారు? ఎవరంటే 4వ వచనం, 104వ కీర్తన 4వ వచనం, పరిచారకులు. వాయువులను దూతలుగాను చేశాడు. దూతలని ఒకటి వేసి మళ్ళీ క్రింద ఏం రాశాడు? దూతలను వాయువులుగాను చేశాడు. ఇంకెక్కువ అవసరం లేదు మీకు, చాలు. జకరియా చూచిన, ఆయన వ్రాసిన ఆ 4 ఆకాశపు 4 చతుర్వాయువులు దైవలోక సంబంధమైన 4 దూతలు అని చెప్పాలి. 4 కాదు, ఇంకెంతోమంది దూతలను మనము చూస్తాం. దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఇప్పుడు నేను ఇంకొకటి 2 వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ వాయువుల గురించి.
లూకా సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనంలో దయచేసి ఒక మాట చదవండి. లూకా సువార్త 1:19 గట్టిగా. దూత దూత దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. కాబట్టి ఇక్కడ దేవుని సముఖమందు అనే పదానికి ఇక్కడికి వచ్చాం మనం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? దూతలు ఎక్కడ నిలబడతారంటండి? దేవుని సముఖం. ఇక్కడ మనము జకరియా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ రథములు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? 5వ వచనం, ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధిని విడిచి దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ ది వెరీ ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ది హోల్ వరల్డ్. ఇప్పుడు లూకా 1:19లో నేను దేవుని సన్నిధిని నిలబడు గాబ్రియేలును. నేను పాత నిబంధనలో సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను, పెద్దగా వ్యాఖ్యానం చేయకపోయినా. 1వ రాజుల గ్రంథం రండి దయచేసి. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనము నుండి 22 వరకు మీకు ఉంటుంది. కానీ తర్వాత మీరు చదవండి, కానీ నేను చదివే మాట దయచేసి గమనించండి. ముందు 22:19 మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించు. యెహోవా సింహాసనమై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడవ పార్శ్వమున మీకాయా ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట ఆయన దగ్గర కుడి ఎడవ పార్శ్వాల్లో పరలోక సైన్యం అంతా నిలబడిందట. వాయువులు 4 కాదు, రథాలు 4, వాయువులు 4 కాదు, సైన్యం ఇంకెంతో ఉంది ఆ ప్రభువుని దేవుని దగ్గర ఉన్నారు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎవడు వాణ్ణి ఇలాగా భ్రమపరచగలడు? ఎట్లా ఇది అనంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు ఈ పరలోక సైన్యంలో. అయితే ఒకడు వచ్చాడు 22వ వచనం వచ్చి 21లో నేను ప్రేరేపిస్తాను అన్న తర్వాత 22వ వచనం అందుకదురు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమోడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి. అవును, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సర్వలోకనాథుడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళిన 4 రథాలు. ఆ రథాలు ఎవరో కాదు చతుర్వాయువులు, అవెవరో కాదు ఆయన ఆత్మలు. ఆ ఆత్మలు ఎవరో కాదు 104వ వచనం మనం చూసినట్టు ఆయన పరిచారకులు. ఆయన పరిచారకులు ఎక్కడున్నారంటే ఆయన కుడి ఎడమ పార్శ్వన ఆయన సముఖమున ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. యేసయ్య ఒక సందర్భంలో క్రొత్త నిబంధనలో పేతులతో శిష్యులతో మాట్లాడుతున్నాడు, నేను తండ్రిని వేడుకుంటే 4 చతుష్టయములను పంపిస్తాడు. ఇంతమందిని ఎన్ని వేల మందిని పంపిస్తాడు అని అన్నాడు. అవును, నిజమే. కాబట్టి ఈ మాటలన్నీ ద్వారా నేను మీకు జ్ఞాపం చేయకూడుతున్న తలంపు ఏమిటి అంటే ఈ 4 రథములు ఎవరు అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. చివరిగా 4 రథాలు గురించి ఆ దూతలు ఇదంతా చెప్తూ వచ్చిన తర్వాత వారిని గురించి ఒక మాట చెబుతున్నాను. దే ఆర్ ది celestial beings who executes the judgment of the Lord God, what he hath planned. ఆ దేవుడు ఏమైతే ప్రణాళిక చేశాడో సంకల్పం చేశాడో ఆ సంకల్పం ఆ చిత్త ప్రకారమైన దైవ తీర్పులను నెరవేర్చే దూతలు వీరు. దేవుని స్తోత్రం. ఇక 8వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి వచ్చి నేను ఇందాక చెప్పాను అనుకోండి, 6వ అధ్యాయంలోనేమో 7 ముద్రలు, 8వ అధ్యాయంలోనేమో 7 బోరలు, ఆ తర్వాత 16వ అధ్యాయానికి వస్తేనేమో 7 పాత్రలు. అయితే 8వ అధ్యాయంలో ఒక్క మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ప్రకటన గ్రంథం
రెండవ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. ఎందుకంటే దూతలు అనే విషయాన్ని గురించి మనం తలస్తున్నాం కాబట్టి 8:2 16లో కూడా అదే మనం చూస్తాం. 8:2 మరియు సువర్ణ ధూపం చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదురుగా నిలువగా సింహాసనం ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధుల ప్రార్థనతో కలుపుటగా ధూపద్రవ్యాలు. ఆ తర్వాత 4వది. అప్పుడు ఆ ధూపద్రవ్యాలు పరిశుద్ధుల ప్రార్థన లేచి దేవుని సన్నిధానించిన ఈ పరిశుద్ధుల ప్రార్థనలు. అప్పుడు 5వ వచనం. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఊరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగాను. ఇవి తీర్పులు. సరే, ఇప్పుడు నేను అక్కడే ఆ తలము ముగించేస్తున్నాను. ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి ఉన్నాం. మీరు తర్వాత 16వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఈ చతుర్వాయువులు ఎవరు? రథ 4 రథాలు ఏంటి? ఇవన్నీ మనం చెప్పు. నేను ముగిస్తాను. ఇక 5వ తలంపు ఇంకోటి ఈ భాగంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే 6వ అధ్యాయము 8వ వచనం. రండి దయచేసి. 8వ వచనం. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోని పోవు వాటిని చూడము. అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. కాబట్టి ఈ తలంపే ఈ భాగంలో 5వదిగా అది నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. అంటే ఎవరి ఆత్మను? దేవుని ఆత్మను నెమ్మదిపరచాలి. ఈ రథాలు పోయినాయే, ఉత్తర దేశానికి ఒక రథం, దక్షిణ దేశానికి ఒక రథం, ఇంకోవైపు ఇంకొక రథం. అంటే ఉత్తర దేశానికి వెళ్ళిన ఆ రథం, ఇంకొక రథం గుర్రాలు. తర్వాత భూలోకమంతటా వెళ్ళింది 4వ రథం. ఆ గుర్రాలు చుక్కలు గల గుర్రాలు, బలమైన గుర్రాలు. లోకమంతటా సంచరింపబడినగా దేవుడు అన్నాడు, పోండి లోకమంతటా సంచరించండి. అంటే తీర్పు లోకమంతటికి తీర్చండి, మీరు పోండి. గాడ్ పర్మిటెడ్. నాకు ఈ సంగతిని గురించి ధ్యానం చేస్తుంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట 1వ వచనం గుర్తొచ్చేది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదువుతారు ఏమన్నా ఒకరు? భూమి యొక్క 4 దిక్కుల నిలిచి ఉండేది. 4 దిక్కుల వాయువులను, అది సంగతి చాలా తెలియండి. ఈ 4 వాయువులను పట్టుకున్నాడట. ఇది ఎవరో కాదు, ఇది పర్మిషన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ వాయువులు దేవుని తీర్పులు నెరవేర్చే సాధనాలని మనం చెప్పుకున్నాం కదా. అయితే ప్రభు దేవుడు కొంచెం ఆగండి, కొంచెం పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటే పోతాయా? ఆయన పర్మిషన్ ఇస్తేనే పోతాయి. అంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు. అక్కడ సందర్భాన్ని మీరు తర్వాత ఆలోచన చేయండి. అది కేవలం ప్రభువు తరఫు ఉన్నవారు మాత్రమే కాదు, ఈ లోకంలో అవిధేయులైన వారి విషయం కూడా ఆయన ఇంకా శాంతం వహిస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. లోబడిన వారు కొన్ని దివారాత్రములు నా చేతులు చాపిన్నాడు. దిగబట్టుకున్నాడు. వద్దు, పట్టుకొని పెట్టండి అంతే. నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు వదిలిపెట్టండి. అయితే ఇప్పుడు జకర్యాలో చెప్పాడు, వెళ్ళిపోయినాయి 4 వాయువులు. లోకమంతటా భయంకర తీర్పు జరగబోతుంది. సరే, ముఖ్యమైన తలంపు 5వ భాగంలో ఏంటంటే అవి నా ఆత్మకు నెమ్మదిని కలిగే. నేను 3 వాక్యాలు చూపిస్తాను మీకు, అక్కడే ముగించేది. దేవుడు తన ఆత్మను గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట వాడాడు. చెప్తారా చూడకుండా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడునా అనేది మనం చూస్తాం. అది మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనంలో. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడునా. అయితే తర్వాత ఒక టైం వచ్చింది, యెషయా గ్రంథాన్ని వెళ్తే 1వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ మనము ఇంకో మాట చూస్తాం. యెషయా 1:24.
ఇప్పుడు ఆయన దిగాడు ఇక వాద్యానికి. 24వ వచనం నేను చివరి భాగము చదువుతూ ఉన్నాను. చివరి భాగం చదువుతున్నాను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. అక్కడేమో ఎంతకాలం నేను వ్యాజ్యం ఆడతా ఇక నరులు బ్రతకలేరు వాళ్ళు నేను వ్యాజ్యం ఆడితే అన్న. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మైండ్ చేంజ్ అయిపోయింది. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను పగ తెచ్చుకుంటాను అంటున్నాడు. నిజమే. యెషయా 61వ అధ్యాయంలో చక్కని సందర్భం ఉంది. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు గుర్తుంటుంది అది. ఏమిటి? నీ వస్త్రములు రక్తవర్ణ వస్త్రములు ఎరుపుగా ఉన్నవేమిటి అని అంటే ఆయన ఇచ్చిన జవాబు 2. ఒకటి ఏంటంటే హితవత్సరం వచ్చి ఉండెను, అయితే ఇప్పుడు ప్రతిదండన చేయు సంవత్సరం వచ్చింది అన్నాడు. ఆయన తీర్పును చూపిస్తుంది ఆయన వస్త్రాలు. కాబట్టి నేను ఇక పగ తెచ్చుకుంటాను. ఐ విల్ అవెంజ్ మీ మైన్ ఆఫ్ మైన్ ఎనిమీస్. నా శత్రువుల విషయంలో నేను ఇక ఏం చేస్తానన్నాడు? నా విరోధుల మీద నేను నా పగ. ఇది 2వది. ఆ తర్వాత 3వది ఇక్కడే ఉంది మరొక మాట. అదేంటంటే 1:24 దాని పైన గీత ఉంది. ఆహా, నా శత్రువుల గురించి నేను ఇకను ఆయాసపడను. అంటే ఇక్కడ ఐ విల్ ఈజ్ మై స్పిరిట్, ఐ విల్ ఈజ్ మీ, నేను ఇక ఆయాసపడను. ఈ విషయాన్ని జకర్యా 8వ వచనంలో 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? అవి నా ఆత్మను నెమ్మదిపరచును. కాబట్టి దే విల్ క్వైట్ మై స్పిరిట్. ఆ వెళ్ళేగల రథాలు అవి నా ఆత్మకి ఏం కలగజేస్తాయి? నెమ్మదిగా. దేవుడి స్తోత్రం. దిస్ ఈజ్ ది అల్టిమేట్. చాలా టైం అయిపోయింది. ఇక్కడే నేను ముగించేస్తున్నాను. ఇంకేమైనా చెప్పడం తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయానికి వెళ్దాం. అయితే దర్శనాలు మాత్రం 8 ఇంతటితోటి ఇక్కడ ఆగిపోయినాయి. మీరు ఒక్కసారి మళ్ళీ 1వ అధ్యాయం నుంచి ఏమి దర్శనాలు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాసుకోండి. ఆ దర్శనాలు అవి మీకు కంఠోపాఠంగా గుర్తు రావాలి, గుర్తుండేటట్టుగా కూడా చూసుకోవాలి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం ఫలాని భాగంలో మొదటి దర్శనం, ఫలాని భాగంలో 2వ దర్శనం. ఇది ఆ దర్శనాలు ఏం చూపిస్తున్నాయనే సంగతులు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.